వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. నిజంగా కూడా భారతీయులలో కాదు ముఖ్యంగా హిందువుల్లో కాదు, ముఖ్యంగా ఆడవాళ్ళలో ఇదే చైతన్యం కావాలి. మనం హిందువులమని తెలిసినా మన దగ్గరికి వచ్చి వాళ్ళ మతం గురించి మాట్లాడుతూ పదే పదే విసిగిస్తే చాలా మంది ఏం చేస్తారంటే మనకెందుకులే ఈ గోళాన్ని పక్కకు జరిగి వెళ్ళిపోతారు. కానీ అలాంటి వాళ్ళు ఎవరైనా కానీ ఇంకొకసారి ఇంకొకళ్ళను మతం గురించి చెప్పడం కానీ మతం మార్పని అడగడం కానీ చేయడానికి భయపడే విధంగా చేయాలి. అలా మాట్లాడింది అక్క. ఓ వీడియో చూపిస్తా, చూసేయండి. మీరు బొట్టు పెట్టుకున్న అమ్మాయిలు ఎవరైనా అడిగారు అనుకో బాగుండదు చెప్తున్నాను. అసలు మీరు అడగొద్దు. మీరు ఎందుకు అడుగుతారు చెప్పండి. మీరు నాకు అర్థం కాదు. క్రిస్టియన్ గురించి ఎందుకు అడుగుతారు? ఎందుకున్నారని అడుగుతారు మీరు? అంటే మీకు ఎప్పుడు ఏం పనిపాటు ఉండదా? మేము హిందూ వాళ్ళు ఉన్న వాళ్ళందరినీ కన్వర్ట్ చేయడానికి రెడీగా ఉంటారా? మీరు ఎందుకు అడుగుతారని అడుగుతున్నా. బొట్టు పెట్టుకున్నాను, కళ్ళు కనబడుతుంది కదా, కనబడుతుందా లేదా? బొట్టుందా లేదా? ఉంటే ఎందుకు అడుగుతారు అంటున్నా. మీరు అడగొద్దు అసలు. మీరు తప్ప. అసలు మీరు అట్లా అడగనే అడగొద్దు. ఒక హిందూ అమ్మాయిని మీరు క్రిస్టియన్ ఫ్రెండ్స్ ఉన్నారని ఎట్లా అడుగుతారు? అంటే మీకు తెలుసా వాళ్ళు చర్చికి వెళ్తారా? ఇవన్నీ మీరు అడిగే రైట్ మీకు లేదు. అసలు గొడవ కాదు, మీరు అడగద్దు అసలు. అది మీ తప్ప. అసలు ఏం తప్పలేదు. మీరు ఎందుకు అడుగుతారు అంటున్నా నేను. ఎందుకు ఫస్ట్ నువ్వు ఎందుకు అడిగావు చెప్పు. ఫస్ట్ నువ్వు చెప్పు. నువ్వు ఎందుకు అడిగావు? కాదు, ఎందుకు అడుగుతావు అని అడుగుతున్నా. ఎందుకు అడుగుతావు? అడగొద్దు నువ్వు ఫస్ట్. ఇట్లా ఇంకెవరు నన్ను అడిగినట్టు తెలియాలి. బాగా చెప్తానా. ఎందుకు అడుగుతున్నావు మరి? ఎందుకు అడుగుతున్నావు? నన్ను అడిగావు కాబట్టి నేను అడుగుతున్నా. నేను అవును మరి నువ్వు అడిగిన వాటికి ఎత్తుంది. ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ హిందూ కనబడతలేరా? బొట్టు పెట్టుకోని వాళ్ళని పోయి అడుగు. నువ్వు క్రిస్టియనా? అమ్మాలు అడగకు. అడగద్దు. తప్పు. మీరు ఫస్ట్ అడగనే అడగద్దు. ఎక్కువ మాట్లాడకు. ఏమనుకుంటున్నావు? అడగనే అడగద్దు నువ్వు ఫస్ట్. నువ్వు చేసేది తప్పు. ఆ మొవరే తెలియదు. బొట్టు పెట్టుకున్నాం కానీ క్రిస్టియన్ అమ్మాయి అడుగుతుంది. మీరు అడగద్దు అంటున్నా. ఏంటి ఊరుకో? కళ్ళు కనబడతలేవా? బొట్టు పెట్టుకునేదాన్ని నువ్వు పోయి కలు గంగనగలు ఉన్నోళ్ళందరూ నాశనం చేస్తారు. ముఖాలు ఎక్కడ వేసి చూశారు కదా, బతుకుతున్న వారిని ఇలా వెంటపడి దేనికి విసిగించటం? ఎలాగైనా ఎవరైనా అడిగితే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారనే కనీస ఇంగిత జ్ఞానం కూడా ఉండదా? బొట్టు పెట్టుకొని ఉన్నా కూడా నువ్వు హిందువా క్రైస్తవుడా అని క్రిస్టియన్ మతం గురించి చెప్పాలని చూస్తే ఆ అక్క తిరగబడ్డ తీరుకి ఆ అక్కకు మద్దతుగా అక్కడ ఉన్న వాళ్ళందరూ వచ్చేసిండ్రు. ఈ చైతన్యమే ఆడవాళ్ళలో రావాలి. ఎవరైనా మత మార్పిడి ముఠా వస్తే భయపడకుండా వాళ్ళకు తగిన బుద్ధి చెప్పాలి. ఇంకొకసారి మత మార్పిడి చేయడానికి మన కాలనీలలోకో బస్ స్టాప్లలోకో రైల్వే స్టేషన్లోకి రావాలంటే భయపడే స్థితి కల్పించాలి. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేతగా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ ఇవ్వాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.